నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. చాలా సంతోషం. హరీష్ గారు, మిథున రాశి వారికి ఈ శని వక్రగతి ఎటువంటి ఫలితాలను ఇస్తోందో ఒక్కసారి మీ ప్రెడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, ఈ శని వక్రం అవడం అనేది చాలా మంచిది అనేది నా యొక్క వే ఆఫ్ అప్రోచ్. ఎందుకంటే మీ రాశి అధిపతి అని చెప్పేది బుధుడు. ఆ బుధుడి యొక్క నక్షత్ర స్థానం అనేది రేవతి. ఆ నక్షత్ర స్థానం రేవతి అయినప్పుడు అక్కడ వక్రం అవుతున్నాడు. సో యువర్ కర్మ ఈజ్ అగైన్ గెటింగ్ సంథింగ్ న్యూలీ అప్డేటెడ్ అని చెప్పొచ్చు. కొంతమందికి చూసారంటే ఒక జాబ్లో ఉంటారు, కానీ ఒక ప్లేస్కి మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి, కొత్త బ్రాంచ్కి మీరు అక్కడ మేనేజర్గా వెళ్ళాలి, అక్కడ మీరు బ్రాంచ్ని టోటల్గా టేక్ ఓవర్ చేయాలి, అది మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలని చాలా అంబిషియస్గా ఉంటారు. మిథున రాశి వాళ్ళు వెరీ అంబిషియస్. అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, మీరు వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూషనే వద్దు. నెక్స్ట్ 3-4 monthsలో వచ్చే ఆపర్చునిటీ పటక్కని పట్టుకోండి. మీరు అక్కడికి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ అవుతారు, GM అవుతారు, CPU హెడ్ అవుతారు, అట్లా సెటిల్ అయిపోతారు. ఫస్ట్ విషయం. సెకండ్, మిథునంలో పుట్టిన వాళ్ళకి గ్యారంటీగా ఆఫ్ షోర్ ఆపర్చునిటీ వస్తుంది. బయట దేశంలో గ్యారంటీగా మీరు సెటిల్ అవుతారు. మెయిన్గా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఇలాంటి చోట మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది 90% జరుగుతుంది. శని వక్రం అనేది ఒక్కొక్క ఇయర్, ఎవ్రీ ఇయర్ ఎలా అయినా 3 months to 4 months ఇలా ఉంటుంది. ఆ 3 months to 4 months ఒక్కొక్క ఇయర్ పుట్టిన మనిషి మీరు తీసుకుంటే కోట్ల మంది ఉంటారు. సో ఇలా వక్రంగా ఉన్నప్పుడు మీరు వద్దన్నా సరే అలా వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేలాగా కోట్ల మంది ఉన్నప్పుడు వాళ్ళ అందరికీ మంచి జరగాలి, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు బ్యాలెన్స్ 6 months ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అవసరమే లేదు, కానీ ఒక మనిషి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నా దగ్గర సబార్డినేట్గా ఉన్నాడు, నా అండర్ స్టడీలో ఉన్నాడు, సడన్గా ఆయన మేనేజర్ అయిపోయాడు, ఇప్పుడు నన్ను సతాయిస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. ఇదంతా ట్రైలర్ మాత్రమే, ఒక 3 months మాత్రమే. తర్వాత శని వక్రం నుంచి నార్మల్ అయిన తర్వాత ఆయనకి సీన్ అంతే అని కూర్చోబెట్టేస్తారు. హీ విల్ నాట్ గ్రో. అప్పుడు మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి విషయం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా మందికి ఇప్పుడు ఫారిన్లో ఉన్న సిచ్యువేషన్ సరిగా లేదు, అక్కడ లే ఆఫ్స్ జరుగుతుంది, AI టేక్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేదు, అట్లీస్ట్ నేను ఇండియాకి వచ్చినా మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి ఏదైనా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆ బిజినెస్ AIగా బయట మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఐడియాస్ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు బ్యాక్ టు ఇండియా, ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం, ఇక్కడ వచ్చి కొత్త ఒక బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయడం, అదంతా చాలా బాగా సెట్ అవుతుంది. 10వ స్థానం యాక్టివ్గా ఉందంటే డబ్బుల పరంగా ఎక్కడైతే లాక్ అయిందో ఆ లాక్ అయిన డబ్బులు అంతా వస్తుంది. ఇంతకుముందు ఇచ్చాము, ఆల్మోస్ట్ 4 years అయింది, డబ్బులు ఇస్తా అన్నాడు నాతో పనిచేసిన మనిషి, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాడు డబ్బులు ఇస్తాడు, నిన్న దాకా నిద్రపోతాడు. వన్స్ శని వక్రంగా అయ్యాడంటే ఇమ్మీడియట్గా మీరు కాల్ చేశారు, ఇఫ్ యూర్ ట్రయింగ్ టు టాక్ టు దెమ్, లేదో మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర శని వక్రంగా ఉన్నప్పుడు వాడికి గిల్టీ కాన్షియస్ వస్తుంది. మీరు ఇది వ్యాపారంలో మీకు ఇచ్చిన గూడ్స్ వల్ల రావాల్సిన డబ్బు అయినా సరే, మీకు ఊరికే మీ హెల్ప్ చేయాలని మీరు ఇచ్చిన డబ్బులైనా సరే ఇప్పుడు రిటర్న్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 10వ స్థానం అంటే కర్మస్థానం. సో మీ ఇంట్లో పుట్టిన, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, మెయిన్గా బాబాయ్ అయినా సరే లేదంటే మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా వాళ్ళ మోకాళ్ళలో దెబ్బలు తాకడం, కాళ్ళు ఏదైనా చిన్న ట్విస్ట్ అవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు చాలా ఇష్యూగా ఉన్నారు, ఈరోజు రేపని ఉన్నారంటే ఈ 3 నెలల్లో గ్యారంటీగా వాళ్ళ యొక్క ఆత్మ శాంతి అవుతుంది. సో దానివల్ల ఉండే ఒక ప్రాబ్లమ్స్ అంతా మీ ఇంట్లో క్లియర్ అవుతుంది. సో చాలామందికి ఈ సిచ్యువేషన్ ఎలా అంటే టాప్ లెవెల్లో రావడానికి ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 10వ స్థానం యాక్టివ్గా ఉందంటే ఒక మనిషి నీట్లో క్లియర్ చేస్తాడు, క్లియర్ చేసి మెరిట్లో సీట్ కొడతారు. ఒక మనిషికి 10వ స్థానం కరెక్ట్గా ఉందంటే ఆడ IAS అవుతాడు. గురుస్థానం యాక్టివ్గా ఉందంటే IAS, గురుస్థానం యాక్టివ్ ఉందంటే కుజుడు బాగున్నాడంటే IPS అవుతారు. ఇలాగా ఒక్కొక్క స్టేటస్లో మీరు చూడండి. నెక్స్ట్ 4 monthsలో నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లియరింగ్ ది సివిల్ సర్వీస్, నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లియరింగ్ అండ్ గెటింగ్ ద మెరిట్ సీట్ ఇన్ నీట్, ఇలాంటి విషయాలు చూసారంటే 100% మిథునంలో ఉంటారు. 10వ స్థానం యాక్టివ్గా ఉంది. దీంట్లో మెయిన్గా అటెంప్ట్ చేసి ఉంటారు కదా, ఫస్ట్ టైం వదిలేసాము సెట్ అవ్వలేదు, మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ రాశాను. దిస్ క్యాన్ బి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈసారి క్వాలిఫై కాదు, మెరిట్. 10వ స్థానం యాక్టివ్ ఉందా, మెరిట్. గురు స్థానంలో
ఉంది కాబట్టి మెరిట్. మీతో ఇంకో ఆయన చదువు ఉంటారు కదా మీ ఫ్రెండ్గా, ఆయనను క్లియర్ చేస్తాడు. ఇద్దరు కలిపి బుధుడు స్థానం యాక్టివ్ ఉందంటే యువర్ ఫ్రెండ్ ఆల్సో విల్ క్లియర్. బోత్ ఆఫ్ యూ విల్ జాయిన్ ద సేమ్ కంపెనీ, సేమ్ కాలేజ్, సేమ్ కోర్స్. అలా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎవరైతే స్కిన్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ హ్యావ్ అ బెటర్ క్రైటీరియా టు మ్యాచ్ ద జోన్. మాస్టర్స్ చదివే వాళ్ళకి బాగుంది. సో అందుకని మిథునంలో పుట్టిన వాళ్ళకి 95% ఇస్ మోర్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ. అంటే మీ ఆఫీస్ పక్కనే మీరు ఇల్లు కావాలి, లేదంటే క్వార్టర్స్ ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఎలాంటి విషయమైనా సరే విచ్ ఎవర్ ఇస్ ఇన్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్, కమర్షియల్ నేచర్, మీ యొక్క వాట్ యు కాల్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ అంతా నెక్స్ట్ 4 monthsలో జరిగి తీరాలి. దట్ ఈస్ ద రియాలిటీ. సో అందుకని పెద్దగా ఏమీ మనం థింక్ చేయకూడదు. ఇట్స్ ఆల్ గుడ్. దైవ అనుగ్రహం, మీరు బాగుంటారు. మెయిన్గా నేను చెప్పాల్సింది అంటే ఎవరైతే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగ తీర్థయాత్ర వెళ్తారో వాళ్ళకి మనం అంత సహాయం చేయడం. వాళ్ళకి ఏదైనా మనం టికెట్స్ కానీ, లేదంటే వాళ్ళు వెళ్తున్నారంటే మీ ఇంట్లోంచి ఒక కాணிకనే ఇస్తాం. మనం తిరుపతి వెళ్తారంటే వెంటనే ఒక పెడతారు. అండ్ అలాంటి విషయం గ్యారంటీగా చేయాలి. అని వక్రంగా ఉన్నా అంటే వాళ్ళకి చేయాలి. కొంతమంది అక్కడికి వెళ్ళి చూసారంటే ఈ హార్స్ మీద వెళ్తారు, దానికి డబ్బులు మీరు ఇవ్వచ్చు. అది అలా చెప్పి మీరు ఇస్తే కరెక్ట్గా అది మీకు వక్రంగా ఉన్నప్పుడు మీకు అది పరిహారంగా మారుతుంది. సో యూ విల్ బి రియలీ గ్రాండ్. మీరు బాగుంటారు. నీట్ నాట్ వరీ. బ్యూటిఫుల్. అయినప్పటికీ అన్ని విషయాల్లో మంచి ఫలితాలే రావాలి మిథున రాశి వారికి అంటే శనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రెమెడీ చెప్పారు. ఇంకేమైనా పర్టికులర్గా చేసుకోవాలి? చదివే పిల్లలకి మనకి ఏమైనా బుక్స్ డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది చాతుర్మాసంలో ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఇన్ఫినిట్ టైమ్స్ మీరు చూసారంటే అంత ఒక పుణ్యం వస్తుందని మన పెద్ద పెద్ద సన్యాసులు కానీ, మా స్వామీజీలు కానీ దే ఆర్ కోటింగ్ లాట్ ఆఫ్ పురాణాస్. వాళ్ళు చెప్పే ఎలా చెప్తున్నారని చెప్పడానికి దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఇట్. మీరు చూసారంటే అలా మనం చేసినప్పుడు ఇలాంటి దానం ఒకటి చేస్తే ఇన్ఫినిట్ టైమ్స్ అన్నప్పుడు మనం చదివే పిల్లలకి బుక్స్ దానం చేయడం, వాళ్ళకి భగవద్గీత కొనిపెట్టడం, సుందరకాండం కొనిపెట్టడం ఇలాంటివి చేస్తామంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. మీరు ఆ చిక్కులోంచి బయటకు వస్తారు. దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇయర్. మీరు అందరూ బాగుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. శని వక్రగతి అంటే ఏంటి అది కూడా ఒక్కసారి వివరించండి హరీష్ గారు. ఓకేమా, ఈ శని వక్రగతిలో ఉన్నాడు. వేరేదో రాశి, వేరేదో ఇది కాకుండా బేసిక్గా రేవతి నక్షత్రంలోనే శని వక్రంగా ఉంటాడు. అంతే 139 days ఆల్ ద సేమ్ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ శని వక్రంలో ఉన్నాడు అంటేనే ఫస్ట్ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా ప్రేక్షకులు గుడికి వెళ్తాను అంటే కారు ఇంట్లోంచి ఎక్కి డైరెక్ట్గా వెళ్ళి గుడి గోపురం ముందర వెళ్ళి దిగి అక్కడి నుంచి నమస్కారం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గుడికి వెళ్ళినా సరే ఆ టౌన్లో దిగి 3 kilometers అయినా నడవాలి. శని వక్రంగా ఉన్నాడు అంటే మీ కాళ్ళకి పని ఇవ్వాలి, పాదయాత్ర చేయాలి, స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి, వెళ్ళంగానే నమస్కారం చేసుకొని ఇంటికి వెంటనే రాకూడదు. మినిమం 9 సార్లు ప్రదక్షిణం. ఇప్పుడు శని వక్రంగా ఉన్నాడంటే 51 times ప్రదక్షిణం. అలా ప్రదక్షిణం చేసేటప్పుడు శని యాక్టివేట్ అవుతాడో మీ యొక్క కోరికలు ఏది ఉందో, యువర్ వాట్ ఎవర్ ఇస్ యువర్ విష్ మీకు జరగాలి అని ఉందో అది గ్యారంటీగా జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, శని వక్రంగా ఉన్న నక్షత్ర స్థానం బట్టి మనం చూసినప్పుడు రేవతి నక్షత్రంలో ఈ యొక్క వక్రగతి ఉంటుంది. సో ఇది బుధుని యొక్క నక్షత్రం. సో బేసికల్గా ఎక్కడ మనకి అనంత పద్మనాభుడు ఉన్నాడు, అనంత శయనం అంటే శయన స్థానంలో ఉండే అనంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని,
మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఐ మీన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తాం. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం, త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.